మరోసారి కామారెడ్డి వెళ్దాం. భారీ వర్షాలు కామారెడ్డిని ముంచేశాయని చెప్పాలి. వరదలు పోటెత్తడంతో కామారెడ్డి అతలాకుతలమైంది. కాలనీలన్నీ కూడా నెట్ట మునిగిపోయాయి. జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. కార్లు బైకులు వరదల్లో కొట్టుకుపోయిస్తున్న సిచ్యువేషన్. ఓ షోరూంలోని బైక్స్ కొట్టుకుపోవడంతో సిబ్బంది వాటిని గుర్తించి సర్వీస్ సెంటర్స్కి తరలిస్తున్నారు. దీనిపై సమాచారం మా ప్రతినిధి విష్ణు ఇస్తారు. కామారెడ్డిలో ఒక్కసారిగా కురిసిన వర్షానికి పూర్తిగా కామారెడ్డి పట్టణం జలమయమైందని చెప్పవచ్చు. వాహనాలన్నీ కూడా పెద్ద ఎత్తున ఎక్కడైతే వరద కాలువల్లో కొట్టుకొచ్చిన పరిస్థితి కనబడుతుంది. మనం చూస్తున్నాం కొత్త వాహనాలు 3 రోజుల క్రితము ఏదైతే గ్యారేజ్కి షోరూమ్కి వచ్చిన వాహనాలన్నింటినీ కూడా వరదలో కొట్టుకురావడంతో వాటన్నిటిని ఇతర ప్రాంతాలకు తరలించడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి వాటన్నిటిని అంటే సుమారు 15 వాహనాలు భారీ వరదలో కూడా కొట్టుకొని రావడం జరిగింది. వాటన్నిటిని కూడా కాలువ నుండి బయటకు తీసి వాటన్నిటిని కూడా షోరూమ్కు తరలిస్తూ ఉన్నారు. భారీ ఎత్తున కార్లు కూడా పార్కింగ్ చేసిన కార్లు అన్నీ కూడా పెద్ద ఎత్తున కొట్టుకొని వచ్చినాయని చెప్పాలి. అయితే ఇక్కడ సుమారు ఏదైతే కాలువ పక్కనే ఏర్పాటు చేసిన ఈ గ్యారేజ్లన్నిటి కూడా ఈ గ్యారేజ్లోంచి ఒక్కసారిగా ఈ వరద కాలువలోకి వాహనాలన్నీ వచ్చాయని చెప్పని వాటన్నిటిని తీసుకోవడం కోసం చాలా రెస్క్యూ టీమ్ అన్నిటి కూడా వాహనాలన్నిటి కూడా బయటకు తీయడం కోసం ప్రయత్నం చేశారు. అయినా ఇంకా కొన్ని బైకులు ఇదే కాలువలో ఉండే పరిస్థితి ఉంది అని చెప్పని చెప్తా ఉన్నారు. ఎందుకనంటే పైనుండి పెద్ద చెరువు నుంచి వస్తున్న వరద కాలువ పెద్ద ఎత్తున బీభత్సం సృష్టించింది. అక్కడున్న గ్యారేజ్లో ఉన్న వాటన్నిటిని కూడా వాహనాలన్నింటినీ కూడా కాలువలో కొట్టుకుపోయే పరిస్థితి కనబడుతుంది. కాబట్టి వాటన్నిటిని వరదలో కొట్టుకుపోయాయని చెప్తున్నారు. ఈ పరిస్థితిని అంచనా వేయడం కోసం అధికారుల యంత్రాంగం అయితే రెవెన్యూ పోలీస్ యంత్రాంగం అంతా కూడా కాసేపటి క్రితమే ఈ ప్రాంతానికి రావడం జరిగింది. హౌసింగ్ బోర్డు కాలనీకి రావడం జరిగింది. హౌసింగ్ బోర్డు కాలనీలో జరిగిన నష్టాన్ని అంచనా వేయడం కోసం జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో పూర్తిగా చర్యలు చేపడుతున్న పరిస్థితి కనబడుతుంది. మొత్తంగా ఎందుకనంటే కాలువకు ఇరువైపులా పెద్ద ఎత్తున ఏర్పాటు చేసిన గ్యారేజీలు అట్లాగే బైక్ షోరూమ్లు అన్నిటి మూలాన కూడా పెద్ద ఎత్తున కామారెడ్డి పట్టణంలో వాహనాలన్నీ కూడా కొట్టుకొని పోయిన పరిస్థితి ఉందని చెప్పి కూడా యజమానులు గగ్గోలు పెడతా ఉన్నారు. వాటన్నిటిని కూడా సురక్షిత ప్రాంతాలకు తీసుకెళ్లి వాటిని రిపేర్ చేయడం కోసము గ్యారేజ్లకు పంపిస్తున్న పరిస్థితి కనబడుతుంది. వీడియో జర్నలిస్టు సతీష్తో విష్ణు, సాక్షి టీవీ, కామారెడ్డి నుండి.